మీ దేశంలో రిపబ్లిక్ డే రెడ్ ఫోర్ట్ వద్ద భారత్ యొక్క జాతీయ జెండా అలా అద్భుతంగా ఎగురుతూ ఉంటుంది. ఈ టైంలో మీకు పంజాబ్కు సంబంధించిన రైతులు వీళ్ళు నేరుగా రెడ్ ఫోర్ట్ వస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున మీకు మన జాతీయ జెండాను పీకి పడేసి అక్కడ వీళ్ళు ఖాళిస్తాన్ జెండాను ఎగరవేస్తున్నారు. అంటే దీప్ సిద్ధు అని అంటారండి. ఇతను పంజాబ్ నటుడు, కార్ యాక్సిడెంట్లో మరణించాడు. ఈ వ్యక్తి చేసిన పని అంటే మీకు ఆ పోల్ ఎక్కి ఖాళిస్తాన్ జెండాను ఎగరవేశాడు. మీరు చూశారనుకోండి, ప్రతి ఒక్క పౌరుడికి అతని జాతీయ జెండా ఎంత ముఖ్యమో మాటల్లో మనం చెప్పలేం. అంటే దాన్ని భద్రపరచడము, రక్షించడము, దీనికోసము ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళను కూడా మనం మన చరిత్రలో చూసాము. అలాంటిది భారతదేశంలో మీకు ట్రై కలర్ ఫ్లాగ్ని లాగి కింద పడేసి ఖాళిస్తాన్ జెండాను, వీళ్ళందరూ ఎవరు? పంజాబ్కు సంబంధించిన రైతులు అంటారు. అంటే మీరు ఓవరాల్గా చూశారు అంటే భారతీయులు, ఈ భారతదేశంలో నివసించే ఈ పౌరులు తమ సొంత జాతీయ జెండాను ఇలా విసిరివేశారు అన్నప్పుడు ఎలా ఉంటుందండి ఆ ఫీలింగ్? చూడండి, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత గొప్పది అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాలి. మీ నేషనల్ ఫ్లాగ్ను పీకేసినా కూడా మనం ఏం మాట్లాడలేదండి. అంటే ఇదే పరిస్థితి ఒక యూకేలో, యూఎస్లో కూడా ఉంది. ఎవ్వరూ పట్టించుకోలేదు. మరి ఈ దేశంలో మీరు ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ ఎలా చూస్తున్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా చూస్తున్నారు? అమృత్ పాల్ సింగ్ అనబడే ఒక ఖాళిస్తాన్ తీవ్రవాది ఇవాళ అస్సాం జైల్లో ఉన్నాడు. ఇతను ఆల్మోస్ట్ 2 లక్షల ఓట్ల మార్జిన్తో ఎంపీగా ఎలక్ట్ అయ్యాడండి. సో నేను మాట్లాడే విషయం ఇదే. ఇతను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అందులో ఏం మాట్లాడుతున్నాడంటే, ఏమండి మీరు భారతదేశంలో ఉన్నారు కదా, మీరు కూడా ఒక భారతీయుడే కదా, మరి ఖాళిస్తాన్ మూమెంట్ అని చెప్పి ఒక సెపరేటిస్ట్ వాదాన్ని ఎందుకు వినిపిస్తున్నారు? ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాలని ఎందుకు అనుకున్నారు? ఈ డివిజన్ మీకు అవసరమా అంటే, ఏమండి ఇండియా అనబడే దేశము 1947కి ముందు లేదు కదా. అంటే బ్రిటిష్ వాడు వేసిన భిక్ష, బ్రిటిష్ వాడు భారత్ అని ఒక దేశాన్ని సృష్టించేసి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఇండియా అనబడే దేశమే లేదు కదా. అలాంటిది ఆ దేశముతో మేము ఎందుకు కలిసి ఉండాలి అంటే, ఈ వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చాడండి. వచ్చిన వాడు మాట్లాడే మాటని మీరు చూశారనుకోండి, అంటే దీప్ సిద్ధు మరణము తరువాత కార్ యాక్సిడెంట్లో ఇతను మరణించాడు. వెంటనే దుబాయ్లో సరదాగా తిరుగుతున్న కుర్రాడు నేరుగా పంజాబ్ వచ్చాడు. ఖాళిస్తాన్ మూమెంట్ అన్నాడు. నేను ఒక మత ప్రచారకుడు, మత గురువుని అన్నాడు. ఒక పోలీస్ స్టేషన్లో తన అనుచరులను అరెస్టు చేసి ఉంచితే కత్తులు, పెద్ద పెద్ద ఆయుధాలను వేసుకొని మర్యాదగా మా వాళ్ళని విడిపించండి, లేకపోతే పోలీస్ స్టేషన్నే తగలబెట్టేస్తానని చెప్పి అక్కడ ఉండే పోలీస్ ఇన్స్పెక్టర్ని, కానిస్టేబుల్స్ని బెదిరించాడు. ఫైనల్గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడితో ఇతను ఒక తీవ్రవాది, పోలీస్ స్టేషన్నే తగలబెడతానంటున్నాడు, పట్టుకోండి అంటే మీకు 10 రోజుల పాటు మారువేషము వేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఫైనల్గా అస్సాం వద్ద దొరికాడు, పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ఇక్కడ వరకు అంటే దేశం మీద కుట్ర పన్నిన ఒక వ్యక్తి అండి. అలాంటి వాడు ఈ ఖాతూర్ సాహెబ్ అనబడే నియోజకవర్గములో మీకు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడడం ఏంటి? ఆల్మోస్ట్ 2 లక్షల మార్జిన్తో ఇతను గెలవడం ఏంటి? ఇవాళ నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదండి. పెరోల్ మీద జైల్లో ఉన్నాడు, కానీ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. మరి ఇతను ఇవాళ పార్లమెంట్కి రావాలండి. ఆలయం అండి, పరిపాలన చెయ్యడానికి ద మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ అనేది పార్లమెంట్. అక్కడ దేశం మీద ఇంతలాంటి కుట్ర చేసిన వాడు, ఖాళిస్తాన్ మూమెంట్ జిందాబాద్ అనేవాడు, మాకు విడి దేశము కావాలి అనేవాడు మీకు పార్లమెంట్లోకి వచ్చి, అది పెరోల్లో వచ్చి మీకు ఆత్ అఫర్మేషన్ సెరమనీలో పాల్గొని నేను ఈ దేశము కోసము నా సేవలు అందిస్తాను, ఈ దేశం యొక్క రాజ్యాంగము ప్రకారమే ప్రవర్తిస్తాను అని అంటూ ఉంటే, ఇంతకు మించిన మీకు ఒక ఫ్రీడము, ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? రష్యా లాంటి దేశములో మీకు ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే తెల్లవారుజామున ఈ వ్యక్తి మాయమైపోతాడు. ఏమవుతాడో ఎవరికీ తెలియదు.
అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. అమెరికా వాడు వీఆర్ ద గ్రేటెస్ట్ డెమోక్రసీ అంటాడు. ఇంకొక వ్యక్తిని చూడండి, ఇంజనీర్ రషీద్ అని అంటారు. 3 నెలల పాటు ఇతను జైల్లో ఉన్నాడండి. ఎందుకు జైల్లో ఉన్నాడు? అక్కడ కాశ్మీర్ జైల్లో ఎందుకు ఉన్నాడు అంటే, పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, మీరు ఇక్కడే ఉండండి, కావలసిన డబ్బు తీసుకోండి అని ఇచ్చాడు. ఇది ప్రూవ్ అవ్వడంతో ఇతన్ని 3 నెలల పాటు మనము జైల్లో ఉంచాము. ఈ వ్యక్తి బారాముల్లాలో ఏకంగా వాళ్ళ సీఎం ఒమర్ అబ్దుల్లా అతనిని ఓడించి హయ్యెస్ట్ మార్జిన్లో గెలిచి, అంటే అతను ఎలా మాట్లాడతాడు అంటే, ఏమండి కాశ్మీర్ అనేది భారత్కు సంబంధించిన భూభాగము కాదండి, జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే 50% ఇండియా అంటున్నారు, 50% పాకిస్తాన్కి కూడా ఇది చెందుతుంది కదా. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ మాట్లాడినప్పుడు ఇందులో పాకిస్తాన్కి కూడా వాటా ఉంది. వాళ్ళ ప్రస్తావన లేకుండా మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ మాట్లాడకూడదని బారాముల్లాలో కూర్చొని మాట్లాడే వ్యక్తి, ఒక తీవ్రవాది, దేశం మీద కుట్ర చేసేవాడు. ఇతనికి కూడా ప్రజలు ఓట్లు వేసి ఒక ఎంపీగా సెలెక్ట్ చేసి ఇవాళ ఇతను కూడా పార్లమెంట్లోకి వచ్చి ఈ ఓత్ సెరిమనీలో పాలు పంచుకుంటున్నాడు. అంటే మనం ఏం మాట్లాడాలి అంటే, వీళ్ళందరూ పెరోల్, అంటే బెయిల్ వేరు పెరోల్ వేరండి. బెయిల్ అన్నప్పుడు మీకు కొన్ని కండిషన్ల మీద మీరు దేశంలో స్వతంత్రంగా తిరగవచ్చు అంటారు. కానీ పెరోల్ అన్నప్పుడు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక అవకాశం కొద్ది వాళ్ళు బయటకు వస్తారు, అంటే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు లేదా అమ్మగారు మరణించారు కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీళ్ళు బయటికి వచ్చి మీకు అంతిమ కార్యక్రమాలంతా పూర్తి చేసి మళ్ళీ వీళ్ళు జైలుకు వెళ్తారు. ఇవాళ వీళ్ళేంటి, మన పార్లమెంట్కి వస్తారు, ఎంపీ సీట్లో కూర్చుంటారు, మీకు సంతకాలు పెడతారు, అలాగే ఓత్ సెరమనీలో పాలు పంచుకుంటారు. ఇలాగ దేశద్రోహులు, దేశానికి కీడు చేసేవాళ్ళు, తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, తీవ్రవాదులుగా మార్చడానికి, యువకులను టెర్రరిస్టులుగా చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ రోజుల్లో మీకు గోల్డెన్ టెంపుల్లో మీకు ఆయుధాలు ఉన్నప్పుడు, భారతదేశానికి సంబంధించిన ఆర్మీ వెళ్ళినప్పుడు వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడాడండి, మాది విడి దేశం, నేను పంజాబ్కి ప్రధానమంత్రిగా ఉంటాను లేదా ఖాళిస్తాన్కి అధ్యక్షుడిగా ఉంటాను, నేను భారత్తో యుద్ధము చేస్తాను, ఇండియన్ ఆర్మీతో యుద్ధము చేసి మేము యుద్ధంలో గెలుస్తాము, కావలసిన ఆయుధాలు మా గోల్డెన్ టెంపుల్ అంటే పవిత్రమైన ఆలయములో ఆయుధాలను పెట్టుకొని తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ వారసులు ఇవాళ మన పార్లమెంట్లోకి వచ్చి ఎంపీలుగా అక్కడ కూర్చుంటే దీనిని మీరేమంటారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్. అమెరికా వాడు చెప్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంతకు మించిన, అంటే మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అని చెప్పి మన భారత్ని మనం చెప్తాము. ఒక క్రిమినల్కి కూడా మనము పార్లమెంట్లో ఒక సీట్ ఇచ్చామండి. మీకు ఇదే ఇంజనీర్ రషీద్ మీకు గోవధ చెయ్యకూడదు, గోవధను బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. అలాంటిది పార్లమెంట్ గ్రౌండ్లో బీఫ్ పార్టీ ఇచ్చిన వ్యక్తి అండి ఇంజనీర్ రషీద్. బీఫ్ పార్టీ ఇచ్చాడు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, మాకు అధికారం ఉంది, మేము ఇక్కడ బీఫ్ పార్టీ ఇవ్వగలము, మీరు ఆపుతారా అని చెప్పి మీకు పార్లమెంటులో ఉండే అధికారులను, స్పీకర్ని, యావత్ ఎంపీ జాతిని ప్రశ్నించిన ఇంజనీర్ రషీద్ కూడా ఇవాళ అక్కడికి వచ్చి పార్లమెంట్లో కూర్చొని ఉంటే నాకైతే ఏమీ అర్థం కాలేదు. దీనిని మనము ఒక ఆలయంగా చూస్తున్నాము, మీకు పాలన యొక్క సెంట్రల్ పాయింట్గా చూస్తున్నాము, అక్కడ ఇలాంటి దారుణాలా? ఆలోచించండి. ఏం మాట్లాడాలో తెలియకుండా ఈ వీడియోలో ఎన్నో విషయాలు ప్రస్తావించాను. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.